ఒక కుర్రవాడు ఒక బిజినెస్ స్టార్ట్ చేశాడు. ఫస్ట్ మంత్ నష్టం వచ్చింది, సెకండ్ మంత్ కూడా నష్టం వచ్చింది, థర్డ్ మంత్ కూడా నష్టం వచ్చింది. ఆ చుట్టూ ఉండే వాళ్ళందరూ కూడా ఎందుకురా నీ వల్ల కాదు, నీకు చేత కాదు, అది వదిలే, ఇంకేదైనా పని చూసుకో, టైం ఎందుకు వేస్ట్ చేసుకుంటున్నావు అని చెప్పి అడ్వైజ్ చేశారు. అయినా అతను ఏం పట్టించుకోలే. అగైన్ మళ్ళీ మార్నింగ్ లేవడం, మళ్ళీ అదే పని మీద బయటికి వెళ్ళిపోవడం. ఒక 1 year తర్వాత ఒక ఫ్రెండ్ వచ్చి, అరే నువ్వు ఓడిపోయావు, ఎంతమంది చెప్పినా నువ్వు ఎందుకు వినడం లేదంటే, నేను ఓడిపోలేదురా, జస్ట్ గెలవలేదంతే, ఇంకా సక్సెస్ కాలేదంతే అని చెప్పి సమాధానం చెప్పి అగైన్ తన పని చేసుకుంటూ వెళ్ళిపోయాడండి. ఒక 2 years తర్వాత ఇంకొక ఫ్రెండ్ వచ్చి, అరే నీతో పాటు నన్ను కూడా తీసుకెళ్ళని చెప్పాడు. ఎందుకు అంటే ఈ జనాలు సక్సెస్ రాకముందు మనకి విమర్శిస్తారండి, అన్ని అవమానాలే, ఎవరు సపోర్ట్ చేసే వాళ్ళు కూడా ఉండరండి. సక్సెస్ వచ్చిన తర్వాత నీతో పాటు మమ్మల్ని తీసుకెళ్ళని చెప్తారండి. ఇక్కడ నేను చెప్తున్నానంటే ఎవరికైనా సమాధానం అనేది మీ మాటలతో కాదు, మీ సక్సెస్తోనే సమాధానం చెప్పండి. ఎందుకంటే ఈరోజు ఈ ప్రపంచం అనేది గెలిచేవాడికి మాత్రమే సలాం కొడుతుందండి. గెలవడానికి ప్రయత్నించండి, ఒక మంచి స్థాయిలో ఉండడానికి ప్రయత్నం చేయండి.